మార్వాడీల నోట్లు కావాలా, ప్రజల ఓట్లు కావాలా, స్థానికుల వ్యాపారాల రక్షణకు చట్టం తేవాలా, తెలంగాణేతరులు ఇక్కడ భూమి కొనడానికి వీల్లేదు, మార్వాడి సమస్య పరిష్కారాలు సదస్సులో వక్తల డిమాండ్, గుజరాత్ రాజస్థాన్ వ్యాపారుల దుకాణాల్లో కొనుగోలు చేయవద్దని తీర్మానం. సో ఇదొక కొత్త వివాదం మొదలైంది. మార్వాడి కమ్యూనిటీ ప్రతినిధులు తెలంగాణ అస్తిత్వాన్ని సంస్కృతిని కించపరిచేలా మాట్లాడడం తగదని ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్ అరగోపాలు పేర్కొన్నారు. వాళ్ళ పెద్ద పెట్టుబడుల దాటికి తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా చిరు వ్యాపారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యోగంలో మా వ్యాపారాలు మాకే అన్న నినాదం రాలేదని, ఆలస్యంగానే దీని మీద చర్చ మొదలవడం అవసరమని చెప్పారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మార్వాడి సమస్య పరిష్కారాలపైన ఒక సదస్సులో మాట్లాడారు. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని, మార్వాడీలు తెలంగాణ పల్లెల్లోకి చొరబడి తన ఉపాధిని ధ్వంసం చేస్తున్నారని ఆర్య వైశ్య విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘాల ప్రతినిధులు సదస్సులో ఆందోళన వ్యక్తం చేశారు. మార్వాడీల వల్ల తెలంగాణ జీడిపి పెరిగిందని బండి సంజయ్ అంటున్నారు. జిఎస్టీ ఎగవేసే వాళ్ళతో జీడిపి ఎలా పెరిగిందో చెప్పాలని ఆర్య వైశ్య. ఇది చాలా ప్రధానమైన అంశం అండి. ఈ జీడిపి పెరిగింది అని అంటే జీడిపి ఎగవేసే వాళ్ళతో జీడిపి ఎలా పెరిగింది? మనం ఏ మార్వాడి ఈ ఒక షాపుకి వెళ్ళినా, ఒక కిరాణంకి వెళ్ళినా ఈ మార్వాడి వాళ్ళు ఆన్లైన్ వ్యాపారాలను ప్రోత్సహించారు. మాకు నగదు అమౌంట్ ఇవ్వమంటారు. నువ్వు చిన్న ఇయ్యాల రేపట్ల అరటి పండ్ల వాళ్ళు నార్మల్ వాళ్ళు పెట్టుకున్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే క్యూఆర్ కోడ్ పెట్టుకున్నారు. కానీ నువ్వు పాత బస్తీకి వెళితే ఏ మార్వాడి షాపులో ఈ క్యూఆర్ కోడ్ పెట్టుకోడు. ఒకవేళ నువ్వు కనుక కార్డు పెడితే 2% కమిషన్ అంటాడు. సో డబ్బులను పీల్చి పిప్పి చేయడంలో మార్వాడీలను మించిన వాళ్ళు ఇంకో లేరు అనేది తెలుసు. ఈ మార్వాడీల చరిత్ర అనేది చాలా దారుణంగా ఉంటుంది. మార్వాడీలు వ్యాపారం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. సో అలాంటి ఈ మార్వాడీల వల్ల జీడిపి పెరిగిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడడం అనేది ఇక అత్యంత దారుణమైన అంశము. ఎందుకంటే జిఎస్టీ ఎగవేసే వాళ్ళలో నెంబర్ 1 పొజిషన్లో ఎవరైనా ఉన్నారు అంటే ఈ మార్వాడి. వీళ్ళెవ్వరు కూడా పన్నులు కట్టరు. ఏ విధంగా ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టాలని ఆలోచించడంలో వీళ్ళు మొదటి ప్లేస్లో ఉంటారు. ఇది వ్యాపారాలు చేసే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే మాట. వాళ్ళ దగ్గర రీటైల్ షాపులో వాళ్ళ అన్ని హోల్సేల్ షాపులు ఉంటాయి. వాళ్ళ దగ్గర రీటైల్కి వెళ్ళే వాళ్ళకు కూడా ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మార్వాడీలు కార్డులను యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ చేస్తే 2% అమౌంట్ ఇవ్వమంటారు. లేకపోతే పక్కన ఏటీఎం పోయి డబ్బులు తీసుకొని రమ్మని చెప్తారు. అవసరమైతే ఏటీఎం పిన్ చెప్పండి, మీరు మావాడు తీసుకొస్తారంటాడు తప్ప ఆన్లైన్ వ్యాపారాన్ని చేయడు. వీళ్ళ వల్ల దేశానికి రావాల్సిన రాబడి 0, మొత్తం వాళ్ళ జేబులోకే వెళ్ళాలి ఇదంతా. సో కనీసము ఇప్పుడు ఈ మార్వాడి వ్యవస్థ వీళ్ళ అది పక్కన పెడితే వీళ్ళ దగ్గర ఈ ఆన్లైన్ షాపింగ్ ఎందుకు అమలు చేయట్లేదని వీళ్ళ మీద దాడి చేయడం కానీ, వీళ్ళను ఈ అనాథరైజ్డ్ ట్యాక్స్లను ఎగ్గొడుతూ వ్యాపారం చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకున్న పాపన ఒక్కడు ఓడు. ఎందుకు ఓరు అని అంటే ఇదే, వాళ్ళు మొత్తం అందరినీ మేనేజ్ చేస్తున్నారు. చాలా మందికి లైసెన్సులు ఉండవు. మార్వాడి షాపులో ఒక షాప్ పెడితే వాడు 10 షాపులో లైసెన్సులకు తీసుకుని అమ్మే వస్తువులన్నీ వాడు అమ్మేస్తుంటాడు. కిరాణా షాపులో కిరాణా సామాగ్రి ఉండాలి, కానీ ఆయన కిరాణా సామాగ్రి అమ్ముతాడు, హార్డ్వేర్ సామాగ్రి అమ్ముతాడు, సాఫ్ట్వేర్ సామాగ్రి అమ్ముతాడు, అన్ని సామాగ్రిని అమ్మేస్తుంటాడు. ప్లాస్టిక్ అమ్ముతాడు, ఐరన్ అమ్ముతాడు, సిమెంట్ అమ్ముతాడు. ఇది కిరాణా సామాన్. అయినా కూడా అరే బాబు నువ్వు కిరాణా సామాన్లు ఇవన్నీ అమ్మొద్దు అని వాడిని పట్టుకుంటోడు కానీ, వాడిని ముట్టుకుంటోడు కానీ, వాడిని ప్రశ్నించేటోడు కానీ ఉండనే ఉండడు. వాడు జిఎస్టీ కట్టకపోతే కనీసం జిఎస్టీ నీ దగ్గర క్యూఆర్ కోడ్ ఏమైంది, రోజు ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, నీ అకౌంట్ నువ్వు డబ్బు ఎందుకు తీసుకుంటున్నావు, డైరెక్ట్గా ఈ డబ్బు ఎంత వసూలు చేస్తున్నావు అని ఎవడు సాధారణంగా వెళ్ళి అడిగినా కూడా వాళ్ళ యొక్క పాత బస్తీలో జిమ్మేదారి బజార్లోకి వెళ్తే మొత్తం వీళ్ళే ఉంటారు. గింత సందు కూడా ఉండదు. రిక్షా వాళ్ళతోటి దోపిడీ, ఆటో వాళ్ళతోని దోపిడీ, జనాల దగ్గరికి వస్తే వానికి 100 రూపాయలు తిని 500 చెప్తారు. ఒక ఎంఆర్పి ఉండదు, ఒక క్వాలిటీ అష్యూరెన్స్ ఉండదు, ఒక గ్యారంటీ ఉండదు, ఒక ట్యాక్స్ ఉండదు. అంతా జీరో దందా అంటారు వీళ్ళది. ఈ జీరో దందా మార్వాడీలు ఈ రాష్ట్రానికి జీడిపి పెంచుతున్నారు అని ఇంకా బండి సంజయ్ మాట్లాడితే బండి సంజయ్ మాట్లాడిన తీరు ఆయన విచక్షణకి అది వదిలేయాలి. సో వీళ్ళ మీద వీళ్ళు రావడం వల్ల వాస్తవానికి స్థానిక ఆ ఏరియా డెవలప్ అయ్యేంత వరకు రారు. ఆ ఏరియా డెవలప్ అయినాక ఒక షాప్ వస్తుంది అక్కడికి, ఆ తర్వాత ఇంకొక షాప్ వస్తుంది. కథం వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకో షాప్ కూడా కథం వాడు బొగ్గు. ఆ స్థానికంగా వాడు ఆ డెవలప్ అయ్యేంత వరకు ఆ స్థానికులకు అవసరాలు తీరుస్తారో అక్కడ వీళ్ళు ఎప్పుడైతే వస్తారో సేమ్ ఒంటే
ఏది గుడారం ఉంటదిగా అట్లా ఉంటది. ఫస్ట్ తలకాయ పెడతారు. ఆ తర్వాత నడుము పెడతారు. ఆ తర్వాత శరీరం పెడతారు. ఆ తర్వాత వాడిని బయటికెళ్ళగొడతారు. ఇది ఒంటె గుడారం పద్ధతిలో ఉంటది వీళ్ళ వ్యవహారం. వీళ్ళ వ్యాపారం. సో ఈరోజు ఇది ఏదైనా గూడా ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, ఒక వ్యవస్థలో ఆ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తే వాళ్ళ యొక్క అసంతృప్తి తీవ్ర స్థాయికి పెరిగినప్పుడే ఈ ఆందోళనగా మారుతుంది. ఈరోజు ఈ పరిస్థితి తీవ్ర స్థాయికి పెరిగింది. ఆదిలాబాద్ అడవుల్లో గూడా వీళ్ళ రాజ్యమే నడుస్తుంది. అడవి భూములను చెరపట్టడము, ఆదివాసులను దోచుకోవడం కూడా అది అర్థమై ఆదిలాబాద్ వాసులు మాకొద్దురా ఈ మార్వాడి అనే పరిస్థితికి వచ్చారు. వ్యాపారాలు చేసుకోవడానికి ఎవరు వ్యతిరేకం కాదు. కానీ వ్యాపారాల పేరుతోటి ఆ స్థానికుల యొక్క ఉపాధి అవకాశాలను, వాళ్ళ జీవన విధానాన్ని కొల్లగొట్టేదానికి ప్రతి ఒక్కరూ వ్యతిరేకమవుతారు, ఆందోళన చేస్తారు, ఉద్యమాలు వస్తాయి. చివరికి అడ్రస్ లేకుండా పోవాల్సి వస్తుంది. ఈరోజు మార్వాడీల వ్యవహారం జరుగుతున్నది ఇదే.